మీకు సమ్మర్ హాలిడేస్ అనగానే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుందా, నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుందా కమెంట్ చేయండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయని సంబర్ పడే లోపు మిరపతిగలా వచ్చి వెళ్ళిపోతాయి. హాలిడేస్ ఇచ్చిన వెంటనే తట్టబుట్ట సర్దుకొని హ్యాపీగా ఊరు వెళ్ళిపోతాం. కానీ అటు నుండి వచ్చినప్పుడు మాత్రం కళ్ళ నుంచి నీళ్లు ఏర్లై పారుతాయి అనమాట. లిటరలీ నన్ను అయితే మా అమ్మ వాళ్ళు లాక్కుని వచ్చేవాళ్ళు. ఇంకా మాకైతే హాలిడేస్ అంతా ఇంక వేరే పని లేకుండా ఆటలతోనే టైం అంతా సరిపోయేది. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే పచ్చళ్ళతోనే టైం సరిపోయేది. ఇంక వాటితో పాటు ఈ అటుకులు కూడా ఆడించేవాళ్ళు. ఈ అటుకుల ప్రాసెస్ అయితే పెద్దగా ఉంటుంది కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. అసలు ఎంతైనా ఇలా ఆడించుకున్న అటుకులున్న టేస్ట్ కొన్న అస్సలు రావు. ఒకసారి అయితే వేస్ట్ అయిపోయాయని మేము 3-4 ఇయర్స్ నుండి సరిగ్గా ఆడించుకోవడంలే. ఇయర్ అయితే తినాలనిపించి బయట కొనుక్కున్నాం కానీ అవి అస్సలు టేస్ట్ లేవన్నమాట. ఇవైతే ఆడించుకున్న అటుకులు అనమాట. సో వీటితో మా అమ్మ మోస్ట్ ఫేవరెట్ స్నాక్ చేస్తున్నా. ఫస్ట్ అటుకుల్ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసేసుకున్నా. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి. కారం అయితే లాస్ట్ లో వేసుకోవాలన్నమాట, లేకపోతే ఆ ఘాటుకు పైకి పోతాం ఇంకా. సో లాస్ట్ లో కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ నిమ్మరసం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అసలు. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.